హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మధు కళ్యాణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శాపనార్థాలు. సో నిజంగా శాపనార్థాలు అంటే ఏంది, ఇలాంటి శాపనార్థాలు నిజంగా మనుషులకు తగులుతాయి, ఇలాంటి శాపనార్థాలు మనుషులకు తగలవు. సో దీని గురించి డీటెయిల్ గా మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. సో మన డేగా మీడియా సిఇఓ శోభాస్కర్ గారితో నమస్కారం సార్. నమస్తే మధు. సార్ ఇప్పుడు శాపనార్థాలు సార్, సో ఒక మనిషి శాపనార్థాలు పెడితే తగులుతాయి అంటారు, కొన్నేమో తగులమంటారు సార్. ఇంతకు ఎలాంటి శాపనార్థాలు తగులుతాయి, ఎలాంటి శాపనార్థాలు తగులవు సార్? అసలు దీని మీద నువ్వేమంటావు? తగులుతాయి అంటావా, తగలవంటావా? నాకంత అనుభవం గాని ఆ అర్హత గాని లేదు సార్ దాని గురించి మాట్లాడేంత, అందుకే క్వశ్చన్ అడుగుతున్నా. శాపనార్థాలు అంటే ఎదుటివాడు నీ మీద పడే ఈర్ష ద్వేషాలు, యాక్చువల్లీ దాన్ని శాపనార్థాల కిందకి కన్వర్ట్ చేసినాడు. అంటే ఒక మనిషి ఎదుగుతుంటే ఆ ఎదుగుదలను ఓర్వలేక వాడు అలా కావాలి ఇలా కావాలి అని అనేదానిలోనే శాపనార్థాలు అని చెప్తా ఉంటారు. ఇక్కడ రెండు నడుస్తాయి. ఒకడు ఏదన్నా అన్నప్పుడు ఎదుటివాడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే వాడు అదే అయిపోతాడు. ఎదుటివాడు నువ్వు హీరో అన్నప్పుడు నువ్వు కాలర్ ఎగిరేస్తావు, నిజాన్ని నువ్వు హీరో అయిపోయినావు. అదే ఎదుటివాడు నువ్వు జీరో అన్నప్పుడు నువ్వు ఫీల్ అయిపోయినావు, నన్ను వాడు జీరో అంటున్నాడు, నిజానికి జీరో అయిపోయినావు. సో ఆన్సర్ అర్థమైంది. బట్ ఇక్కడ ఏంటంటే గనక ఎవడు ఏమనుకున్నా కూడా నీ లోపల ఎనర్జీని బట్టే ఈ శాపనార్థాలు అన్నవి జరుగుతూ ఉంటాయి. జనరల్ గా నువ్వు శాపనార్థాలు ఎవరు పెడితే తగులుతాయి అని అనుకుంటారు? ఎవడన్నా ఒక సాధువు గాని, పెద్దవాళ్ళు గాని, పూజారులు గాని, లేకుంటే ఆధ్యాత్మిక వేత్తలు గాని, వీళ్ళందరూ ఏదన్నా నోరు తెరిచి అంటే జరుగుతాయని సైకలాజికల్ గా అందరు నమ్ముతారు. కాబట్టి వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు వాళ్ళు అన్నది అవుతాదేమో అన్నటువంటి నీ నమ్మకమే అక్కడ డిస్ప్లే రూపంలో వస్తుంది. అదే దాన్ని నువ్వు శాపనార్థాలు అనుకో, లేకుంటే గనక నిన్ను ఎంకరేజ్మెంట్ అని అనుకో. సో ఒకవేళ నువ్వు తప్పు చేసినా, ఒకవేళ నువ్వు ఏదన్నా ఉన్నా, వేరేవాడు అన్నప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే, యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అదే నువ్వు. సో ఇక్కడ ఎవడు ఏమన్నా కూడా ఏమి అవ్వవు. నిన్ను టచ్ చేయకుండా ఎదుటివాడు ఏమన్నా అనుకునే అర్హత వాడికి ఉంది. అది వాడిష్టము, వాడి నోరు వాడిష్టము. వాడన్నదాన్ని నువ్వు తల ఉంచి ఓకే అని నువ్వు డోర్ ఓపెన్ చేసినట్లయితే కనుక అది దూరిపోతా ఉంటది. సో అదే సార్, ఇప్పుడు ఒక నమ్మకం మూఢనమ్మకం కానీ ఒకటి అవుతుంది సార్ మన దగ్గర. అయితే ఇప్పుడు ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది కదా సార్, ఇప్పుడు పెళ్ళై అత్తగారింటికి పోయిన తర్వాత, సో వాళ్ళ శాపాలు మంచివి కావు, వాళ్ళని ఏడిపించొద్దు ఇంటికి వస్తే, సో వాళ్ళు ఏం అడిగినా కానీ ఇచ్చేయాలి అని అంటుంటారు. నిజంగా అలా తగులుతాయా సార్? కాదు కాదు కాదు, అది పెట్టింది పెద్దలు పెట్టింది వేరే ఉద్దేశంతో పెట్టినారు. ఒక ఆడపిల్ల ఈ గడప దాటిన తర్వాత ఆ గడపలో ఉన్నటువంటి వాళ్ళే సర్వస్వం నీకు అవుతారు. కాబట్టి వాళ్ళు చెప్పిన దానికల్లా కొంచెం ఓపికతో ఉండి నేర్చుకొని వాళ్ళే నీ మాట వినేలాగా ఆ ఇంటిలో నువ్వు ఒక పాత్ర పోషించు అనేది మాత్రమే అది, అంతే. దాన్ని మన వాళ్ళు వక్రీకరించి ఎవరికి ఎంత నాలెడ్జ్ కావాలో అంత నాలెడ్జ్ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయి ఏదో ఒక అభూత కల్పనను కల్పించేసి ఏడిపించకూడదు, ఏడిపించి నువ్వు నాశనం అయిపోతావు, ఆడపిల్ల పోయి అక్కడ ఏడవకూడదు అన్నందుకు కొంతమంది దరిద్రమైనటువంటి అమ్మాయిలు ఏం చేస్తారంటే అత్తగారింటికి పోయి వాళ్ళు నాశనం అయిపోవాలని ఊరికి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు నాశనం గారు, ఈ పిల్లకి ఏడిచేసి రోగం వచ్చేస్తుంది అంతే. పక్కన మీద ఏడిస్తే నీకు రోగం వస్తుంది కానీ వాళ్ళకి ఏం కాదు. అక్కడ ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేసినట్లయితే గనక ఆ ఉద్దేశం నీ మీదనే దురుద్దేశమై వచ్చేస్తుంది. ఒకవేళ నిజానికి వాళ్ళు హింసిస్తా ఉంటే గనక ప్రకృతి అనేది ఉంటది, నేచర్ అనేది ఉంటది, దేవుడు అనేవాడు ఉంటాడు, లేకుంటే ఎవడికి వాడికి ఒక కర్మ సిద్ధాంతం అనేది ఉంటది. ఆ కర్మను కంపల్సరీ అనుభవించి తీరాల్సిందే, అంతే. సరే సార్, ఇప్పుడు పుట్టింటికి అమ్మాయి కష్టంతో వచ్చిందంటే తల్లిదండ్రులు లేకుండానే ఆ అమ్మాయి వాళ్ళ అన్న తమ్ముళ్ళు అయితే వాళ్ళకు ఎంత సాధ్యమైందో అంత సహాయం అయితే చేస్తారు కదా సార్, ఎవరు వదిలిపెట్టారు ఊరికే. సో కావాలని చెప్పేసి ఎలాంటి కష్టం లేకున్నా గానీ అన్నదమ్ములు ఎదుగుతుంటే ఓర్వలేక కావాలని ఇంటి దగ్గర వచ్చి వాళ్ళకు శాపనార్థాలు పెడతాయి, వర్కౌట్ అయితే సార్ అవి? అసలు వర్కౌట్ కావు. కానీ ఇక్కడ నువ్వు చెప్పిన దాంట్లో ఫీమేల్ అనేది ఒక క్యారెక్టర్ ఉంది. ఈ ఫీమేల్ వల్ల ఏమవుతుందంటే సొసైటీలో ఒక సింపతి అనేది క్రియేట్ అవుతుంది. ఆ సింపతి వల్ల వాళ్ళు సాధించుకుంటారు.
నా పాయింట్ అర్థమైంది అనుకుంటా. వాళ్ళ శాపనార్థాల వల్ల కాదు, వాళ్ళ సింపతి వల్ల వాళ్ళు అనుకున్న పనులు అవుతాయి. దాని వాళ్ళు ఏమనుకుంటారు, నా శాపనార్థం వల్లనే ఇట్లా అయింది అని వాళ్ళు అనుకుంటారు. సో అది సింపతి సింపతి సింపతి. చాలా మంది లేడీస్ ఒక ఫీమేల్ కార్డ్ అని వాడుకొని ఒక సింపతిని గెయిన్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటివి అన్ని సాధించుకుంటా ఉంటారు. పెద్ద మహానటులు ఈ ఆడళ్ళు, పెద్ద పెద్ద మహానటులు సిచ్యువేషన్ తగ్గట్టు నటిస్తా ఉంటారు. ఆ నటనలోంచి రియాలిటీగా ఎవరైతే ఉండి ఉన్నది ఉన్నట్టుగా సంసారాన్ని నడిపించుకుంటా ఉంటే ఆ ఇల్లు చాలా అద్భుతంగా మహాద్భుతంగా ఉంటది. అట్లా ఉండదు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇళ్లలో వాళ్ళు నటిస్తూనే నటనలో జీవిస్తూనే ఉంటారు. అది ఆ కొంపలోనే ఏం చేస్తారంటే నువ్వు అన్నట్టు శాపనార్థాలు అన్నది వేరే వర్డ్ అవుతుందేమో కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఒక పొజిషన్ రావడానికి ఎంతమందినైనా తొక్కి నారదీసి ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళు ఉన్నటువంటి ఒక ఎమోషన్ తోటి, ఆడవాళ్ళ కన్నీటి బొట్టు ఏడుపులతోటి ఇవన్నీ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడకుండా అక్కడ గుర్తొచ్చింది సార్. ఒక రోజు నేను ఒక వీడియో చూసిన సార్. అయితే ఆ వీడియోలో ఏంటంటే వాళ్ళకు ఒక 2 ఎకరాలు ఉంటుంది సార్. ఎకరం ₹1,00,00,000 అన్నట్టు. అందులో 1 ఎకరం అమ్మేసి ఆమె పెళ్లి చేసేసాడు సార్. చేసేసి మిగిలిన డబ్బా అమ్మాయికి డిపాజిట్ చేసి అమ్మాయికి ఇచ్చేసి అన్నట్టు. 1 ఎకరం పోయింది, ఇంకొక ఎకరం వాళ్ళ కొడుకుకి ఇచ్చిన అన్నట్టు. అయినా కానీ ఎకరంలో పొత్తు కోసం ఆమె వచ్చి కొట్లాడుతుంది. సో ఇయ్యమని చెప్పడంతో శాపాలు పెడుతుంది సార్. అంటే సో అవి ఎలాగా ఎవరికి తగ్గుతాయి సార్? అలా అంటే ఇక్కడ శాపాలు ఇక్కడ 2 ఉంటాయి. ఆ అమ్మాయికి అన్న మీద ప్రేమనే ఉంటది, నాన్న మీద ప్రేమనే ఉంటది, అట్ ద సేమ్ టైము వాళ్ళ అమ్మ మీద ప్రేమనే ఉంటది. ఈడి వరకు కరెక్ట్. బట్ ఈమె ఆడవాళ్ళ ఇంటికి అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మొగుడు తాలూకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆమెని హింసిస్తారన్నట్టు. నీకు మీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిలో ఆడపిల్లకు కూడా వాటా ఉంటది, పోయి తీసుకొని రాపో. వాళ్ళు టార్చర్ భరించలేక ఇక్కడ వచ్చి ఆవిడ కొంచెము అంటే ఏ విధంగా మాట్లాడాలో తెలియక అక్కడ పెయిన్ తగ్గించుకోవడానికి ఇక్కడ అలాంటివన్నీ పెడుతుంది. ఎంత పెట్టినా కుదరదు. అది ఏదైనా కూడా ఎదుటి వ్యక్తిని మనస్ఫూర్తిగా అడిగి తీసుకోవాలే గాని నువ్వు చెప్పినట్టు ఆ శాపనార్థాలు ఇట్ మీన్ సెంటిమెంట్ అంతే. ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడము, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఏమి రాదు, రోగాలు వస్తాయి అంతే. అంటే వీళ్ళు ఒకవేళ ఇస్తారు, ఇవ్వకుంటే గనక నీకు పెళ్లి చేసేసినాము, నువ్వు ఆడవారింటివి, నువ్వు వెళ్ళిపో, నీ బంధం వద్దు, నాకొద్దు అని ఒక మాట మాట్లాడతారు ఆవేశంలో. ఆ మాటను వాళ్ళు పట్టుకొని దాన్ని ఎంత దూరమైనా తీసుకొని పోతారు. సో అది సరే సార్. ఇప్పుడు ఒక అమ్మాయి అయితే ఇక్కడ నుండి వెళ్ళింది సార్, అలా అక్కడ చెల్లి వెళ్ళిపోయింది. సో ఈ ఏదైతే ఫ్యామిలీ ఇక్కడ ఉందో ఆ ఫ్యామిలీ బతకడమే కష్టం సార్ ఈ కాలంలో. సో వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలకు ఆస్తులు కూడబెట్టడం అనేది చాలా కష్టం అయిపోయింది ప్రజెంట్. సో అలాంటి ఈ కుటుంబానికి సంపాదించడమే కష్టం అంటే మళ్ళీ ఒకరు ఏడ్చుకుంటూ వచ్చి వాళ్ళ డాడీ ఇచ్చిన సరిపోకుండా మళ్ళీ అన్నను తమ్ముడు ఇహాల నడవడం కరెక్ట్ కాదు కదా సార్. అది ఆడపిల్లలు పుట్టుకతోటే నేర్చుకున్నటువంటి ఒక దానికి పేరు కూడా రావట్లేదు, ఒక సంపద అనుకోవచ్చు. తల్లిదండ్రులను ఏడిపించడము, తల్లిదండ్రులు అంటే వాళ్ళు చెప్పుకునే తల్లిదండ్రులకే చెప్పుకుంటారు, బట్ ఇక్కడ చెప్పుకునే విధానాలు తేడా ఉంటాయి. సో ఆమె అర్థం చేసుకోవాలి, వాళ్ళ అవతలింటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అయినా ఇప్పుడు అందరూ కూడా డబ్బుకు వ్యామోహమే, డబ్బుకు దాసోహమే. సో ఎదుటివాడు సచ్చినా కూడా ఆ డబ్బుల కోసం ఎంత దూరమైనా తెగించే స్థితిలో ఉన్నారు. కాబట్టి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా ఆడపిల్లలు తల్లిదండ్రులను చాలా మంది హింసిస్తూనే ఉంటారు. అక్కడో ఎక్కడో మనం కొన్ని ఆణిముత్యాలను అయితే మనము ఏరుకోవచ్చు. 10% కూడా మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎంత జాబులు చేసి ఎంత డబ్బు సంపాదిస్తున్నా తల్లిదండ్రుల ఆస్తుల మీద, తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ఏవైతే కొన్ని ఉంటాయో వాటి మీద కూతుర్లకు మిగతా వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శాపనార్థాల గురించి చాలా అద్భుతంగా చాలా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఓకే మధు, డిఫరెంట్ టాపిక్.